మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం దశమి, అందులోనూ శ్రీరామ నవమి తర్వాత రోజు చాలా పవిత్రమైన రోజు. ఈరోజు నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు కష్టాలు బాధలు పోతాయి. మీ దశ మారిపోతుంది. మీకు ఉండే ఆర్థిక సమస్యలు, దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధనలాభం కలుగుతుంది. ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు చాలా శక్తి ఉంది. నిమ్మకాయ పరిహారం చేస్తే అన్ని రకాల సమస్యల నుండి బయటపడతారు. నిమ్మకాయలకు మన కష్టాలను, బాధలను తొలగించే శక్తి ఉంది. ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి కూడా నిమ్మకాయకు ఉంది. ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము. కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి, భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అలాంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయకు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. నిమ్మకాయను అనేక పరిహారాలలో, తాంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు. నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగ నిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది. నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించటమే కాదు, మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నిమ్మకాయకు సంబంధించి ఈ పరిహారాన్ని పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. మనపై, మన ఇంటిపై నరదృష్టిని తొలగించుకోవటంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ధనలాభం కోసం కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారంతో మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. మరి ఇంతకీ గురువారం రోజు నిమ్మకాయలతో ఏం చేస్తే కష్టాలు బాధలు పోతాయి, మీ దశ మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు రామాయణంలో వాలి సుగ్రీవుడు ఉన్న పర్వతం మీదకు ఎందుకు వెళ్ళలేకపోయాడో తెలిపే కథను విందాం. సుగ్రీవుడిని వాలి వదిలిపెట్టకుండా చంపుతాను అని ఈ భూమండలమంతా కూడా తరిమాడు. సుగ్రీవుడు ఈ భూమండలమంతా పరిగెత్తాడు, కానీ ఋష్యమూక పర్వతం మీదకు వాలి రాలేడు. కనుక చిట్ట చివరికి సుగ్రీవుడు ఆ కొండ మీద ఉండసాగాడు అని రామాయణం చెప్తుంది. వాలి ఆ కొండ మీదకు ఎందుకు రాలేడో తెలిపే పురాణ కథ ఉంది. పూర్వం దుందుభి అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒంట్లో బలం ఉందన్న పొగరు చేత ఒకరోజు సముద్రుడి దగ్గరకు వెళ్ళి తనతో యుద్ధం చేయమన్నాడు. దానికి సముద్రుడు, ఓ దానవ, నీతో నాకు యుద్ధం ఏమిటి? నీ బలం ఎక్కడా, నా బలం ఎక్కడా? నేను నీతో యుద్ధం చేయలేను అని అన్నాడు. అప్పుడు ఆ దుందుభి, నువ్వు నాతో యుద్ధం చేయలేనంటే నేను నిన్ను వదలను. నాతో యుద్ధం చేయగలిగిన వాడిని నాకు చూపించు అన్నాడు. అప్పుడు ఆ సముద్రుడు, హిమవంతుడను ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద పర్వతం ఉంది. అది మంచు పర్వతం. ఆయన కూతురు పార్వతీదేవి. ఆ పార్వతీదేవిని పరమశివుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆయన మీద గొప్ప గొప్ప అరణ్యాలు, గుహలు ఉన్నాయి. నువ్వు ఆ హిమవంతుడితో యుద్ధం చెయ్యి అన్నాడు. అప్పుడు ఆ దుందుభి హిమవంత పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వత శిఖరాలను పీకేసి ముక్కలు చేస్తున్నాడు. దుందుభి చేస్తున్న అల్లరికి హిమవంతుడు పరుగు పరుగున వచ్చాడు. అప్పుడు ఆ దుందుభి హిమవంతుడిని యుద్ధానికి రమ్మన్నాడు. దానికి హిమవంతుడు, నాకు ఎవరితోనూ యుద్ధం చేయాలని లేదు, నేను యుద్ధం చేయను అని అన్నాడు. అప్పుడు దుందుభి, నువ్వు కూడా ఇలాగంటే ఎలా? సముద్రుడు కూడా నీలాగే యుద్ధం చేయనన్నాడు. పోనీ నాతో యుద్ధం చేసేవాడి పేరు చెప్పు అన్నాడు. ఇప్పుడు హిమవంతుడు, ఈ ఒంటి తీట తీర్చగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. కింద రాజ్యాన్ని ఏలే వాలి ఉన్నాడు. మంచి బలవంతుడు. ఆయన నీతో యుద్ధం చేస్తాడు అని చెప్పాడు. అప్పుడు ఆ దుందుభి సంతోషంగా కిష్కందికి వెళ్ళి అక్కడున్న చెట్లను విరిచి ఆ కిష్కంద ద్వారాన్ని పగలగొట్టి పెద్ద అల్లరి చేశాడు. లోపల భార్యతో సంతోషంగా గడుపుతున్న వాలి ఆ అల్లరికి బయటికి వచ్చాడు. దుందుభి వాలిని చూసి, ఛీ, భార్యతో సరసం ఆడుతూ ఉన్నావా? నా కోపాన్ని రేపటిదాకా ఆపుకుంటాను. పో, నీకు సమానమైన వాడిని వెతికి పట్టాభిషేకం చేసేయి. తాగి ఉన్నవాడిని, భార్యతో ఉన్నవాడిని, అప్రమత్తంగా లేని వాడిని, యుద్ధం నుండి పారిపోతున్న వాడిని, ఆయుధం లేని వాడిని చంపితే పసిపిల్లవాడిని చంపిన పాపం వస్తుంది. అందుకని నేను నిన్ను వదిలేస్తున్నాను. ఇలాగలా ఈ రాత్రికి ఇక్కడ కూర్చొని ఉంటాను. రేపు పొద్దునరా నిన్ను చంపి అవతల పడేస్తాను అన్నాడు. అప్పుడు వాలి,
నువ్వు నా గురించి అంతగా బెంగ పెట్టుకోకు. నేను తాగి ఉన్నా కూడా అది వీరరసం తాగిన వాటితో సమానం. రా యుద్ధానికి అని అడ్డు వచ్చిన భార్యలను పక్కకు తోసేసి దుందుభి మీదకు యుద్ధానికి వెళ్ళాడు. ఇంద్రుడు ఇచ్చిన మాలను వాలి తన మెడలో వేసుకొని దుందుభి తల మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకు దుందుభి ముక్కు నుండి చెవుల నుండి నెత్తురు కారి కింద పడిపోయాడు. ఆ హోరాహోరీ యుద్ధంలో వాలి దుందుభిని సంహరించాడు. అప్పుడు ఆయన ఆ దుందుభి శరీరాన్ని గిరగిరా తిప్పుతూ విసిరేశాడు. అప్పుడది గాలిలో యోజన దూరం ఎగురుకుంటూ వెళ్ళి మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడింది. అలా పడిపోవటంలో ఆశ్రమమంతా నెత్తురితో తడిసిపోయింది. అప్పుడా మతంగ మహర్షి బయటకు వచ్చి దివ్య దృష్టితో చూసి, ఎవడురా ఒళ్ళు కొవ్వెక్కి దుందుభి కళేభరాన్ని ఇటు విసిరినవాడు? ఈ శరీరాన్ని విసిరిన దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల 1000 ముక్కలయ్యి మరణిస్తాడు అని చెప్తాడు. ఇదే వాలి ఋష్యమూక పర్వతం మీదకు వెళ్లకుండా ఉండడానికి కారణం. ఇక వీడియోలోకి వస్తే, గురువారం రోజు చక్కగా మచ్చలు లేకుండా శుభ్రంగా ఉన్నటువంటి పసుపు రంగులో ఉన్న నిమ్మకాయలు 27 ఇంటికి తెచ్చుకోండి. 27 నిమ్మకాయలు తెచ్చుకోవటం వీలు కాకపోతే కనీసం 9 నిమ్మకాయలైనా సరే తెచ్చుకోండి. 27 నిమ్మకాయలు తెచ్చుకుంటే అది 27 నక్షత్రాలకు సంకేతము. 9 నిమ్మకాయలు తెచ్చుకుంటే అది నవగ్రహాలకు సంకేతం. ఇలా నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో శుభ్రం చేసి వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తరువాత ఒక తెల్ల దారం తీసుకొని ఆ దారానికి తడి పసుపు రాయాలి. అప్పుడు అది పసుపు రాసిన దారం అవుతుంది. ఈ పసుపు రాసిన దారానికి ఈ 27 నిమ్మకాయలను లేదా 9 నిమ్మకాయలను దండలాగా సూదితో గుచ్చాలి. ఇదే నిమ్మకాయల మాల. ఇలా నిమ్మకాయల మాలను చేసుకోవాలి. గురువారం రోజు ఈ విధంగా చేసుకోవాలి. ఏం లేదు, 27 లేదా 9 నిమ్మకాయలు తెచ్చి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సూదితో పసుపు దారంతో మాలలాగా కట్టాలి. ఆ మాలను గురువారం రోజు దగ్గరలోని అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి వెయ్యమని చెప్పి పూజారికి ఇవ్వండి. పూజారి గారు అమ్మవారికి ఆ నిమ్మకాయల దండను అలంకరిస్తారు. మళ్ళీ మీరు మరునాడు గుడికి వెళ్ళి పూజారి గారిని అడిగి ఆ నిమ్మకాయల మాలను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఆ మాలలో ఉన్న నిమ్మకాయల్లో నుండి కొన్ని నిమ్మకాయలు తీసి రసం పిండి ఇంట్లో ఎవరైతే తీవ్రమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారితో ఆ నిమ్మకాయ రసాన్ని తాగించండి. ఇంట్లో వారందరూ తాగితే మరీ మంచిది. ఆ తర్వాత ఇంకొక 3 నిమ్మకాయలు తీసి ఆ నిమ్మకాయలను ఒక తాడుతో కట్టి ఇంటి ముందు వేలాడదీయండి. ఇలా కట్టడం వలన ఇంటికి ఉన్న నరదృష్టి, శత్రుబాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో అందరికీ అదృష్టం కలిసి వస్తుంది. ఇంకా ఏమైనా నిమ్మకాయలు మిగిలితే వాటితో పులిహోర చేసి ఆ పులిహోర మళ్ళీ దేవాలయానికి వెళ్ళి అక్కడ భక్తులకు పంచిపెట్టాలి. ఇప్పుడు గురువారం మొదలుపెట్టి మొత్తం 6 గురువారాలు ఇలా చేస్తే అన్ని రకాల కష్టాలు, బాధలు పోతాయి. అమ్మవారి అనుగ్రహంతో మీ దశ మారిపోతుంది. రేపు గురువారం అయితే ఈరోజు గ్లాసుడు పసుపు నీళ్ళతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే కష్టాలన్నీ కూడా పోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. పసుపుతో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయి. పసుపు అనేది అమ్మవారికి చాలా ఇష్టం. పసుపును శుభ సూచకంగా భావిస్తారు. శుభ్రం కలగడానికి పసుపుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. పసుపు లేనిదే ఏ శుభకార్యం మొదలు పెట్టరు. పసుపుతోనే కుంకుమ కూడా తయారు చేస్తారు. కాబట్టి పసుపు చాలా శక్తివంతమైనది. అలాంటి పసుపుని నీటిలో కలిపి రేపు గురువారం రోజు ఒక పరిహారం చేస్తే ఒక రాత్రిలోనే మీ జీవితం మారిపోతుంది. మరి ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ధనం విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఎంత సంపాదించినా ధనం చేతిలో నిలవకపోవటం, సంపాదించిన ధనమంతా కూడా ఒకేసారి ఖర్చు అయిపోవటం, రావాల్సిన ధనం చేతికి రాకపోవటం, ఆలస్యం అవ్వటం, ఇలా అనేక రకాలుగా డబ్బు విషయంలో అందరికీ కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇలా మీకు ధనం విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గురువారం ఉదయం లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఒక గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో కొంచెం పసుపు కలపండి. చిటికెడు కర్పూరం పొడి కూడా కలపండి. ఆ తర్వాత ఈ పసుపు పూజ గది మొత్తం కూడా చల్లండి. అంతే. పౌర్ణమి ముందు రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. రాబోయే పౌర్ణమి మామూలు పౌర్ణమి కాదు, కార్తీక పౌర్ణమి. కాబట్టి ధన సమస్యలు తొలగిపోతాయి. ధనలాభం కలగాలని
కోరుకునేవారు ఈ రోజు రాత్రి పడుకునే ముందు ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకోండి. ఆ నీటిలో 2 చిటికెల పసుపును కలపండి. ఈ పసుపు నీళ్లను మీ చేతిలో పట్టుకుని మీకు ధనలాభం కలగాలి అని మీ కోరికను చెప్పుకోండి. మాకు అన్నీ కలిసి రావాలి, ఇబ్బంది పడకూడదు, మా జీవితం బాగుపడాలి, కష్టాల నుండి బయటపడాలి అని చక్కగా సంకల్పం చెప్పుకొని తరువాత పడుకునే ముందు లేదా పడుకునే దగ్గర మీ తలపై భాగంలో ఈ గ్లాసును పెట్టుకోండి. ఈ గ్లాసుపై ఎలాంటి మూత కూడా పెట్టవద్దు. పసుపు నీళ్లను అలా పెట్టి వదిలివేయండి. మరునాడు ఉదయం లేచిన వెంటనే ఈ నీటిని తీసి తలుపులు తెరిచి బయటకు వచ్చి ఆ నీళ్లను మొక్కల మొదట్లో పోసేయండి. ఇలా పోసేయటం వలన నైట్ పడుకున్న తర్వాత మన తలలోని నకారాత్మక శక్తిని, చెడు ఆలోచనలను పసుపు నీరు లాగేసుకుంటుంది. ఈ పసుపు నీటిని బయట మొక్కలకు పోయటం వలన కోరిన కోరికలు నెరవేరిపోతాయి. ఇది చాలా అద్భుతంగా కలిసి వచ్చే ఉపాయం. పౌర్ణమి ముందు రోజు ఈ ఉపాయం చేయటం వలన జీవితం బాగుంటుంది, ఎలాంటి కష్టాలు దరిచేరవు. గురువారం మొదలుపెట్టి వరుసగా 11 రోజులు ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. పసుపు నీళ్లు లక్ష్మీ స్వరూపం గనుక ఈ ఉపాయం తప్పక పనిచేస్తుంది. ఎలాంటి కోరికలైనా తీరిపోతాయి, సమస్యల నుండి బయటపడతారు, ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది. నమ్మకంతో ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం చేయటం వలన నా జీవితం మారుతుంది అనే నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి. తప్పక ఫలితాలను చూస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.